సో, ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే రచించబడినటువంటి భగవద్గీత యథాతథంలో 4వ అధ్యాయము దివ్య జ్ఞానము ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ అనేటువంటి అధ్యాయంలో 4వ శ్లోకం నుంచి చర్చించుకుంటున్నాం. మనం గమనించినట్టయితే అర్జునుడు అడుగుతున్న ప్రశ్న మామూలుగా సామాన్యమైన జనుల్లో కూడా కలిగేటువంటిది. ఇంతకుముందు శ్లోకంలో మనం ఏం నేర్చుకున్నాము అంటే కృష్ణుడు ఏమని చెప్తున్నాడు? ఈ పరిజ్ఞానాన్ని నేను నీకివ్వడానికి ముందు సూర్యదేవునికిచ్చాను అని చెప్పాడు. అర్జునుడు భగవంతుడైన శ్రీకృష్ణుడికి మంచి మిత్రుడు, గొప్ప భక్తుడు. కానీ ఎప్పుడైతే శ్రీకృష్ణుడు నేను సూర్యభగవానుడిని కూడా చెప్పాను అన్నాడో, మామూలుగా సామాన్యమైనటువంటి వ్యక్తులు ఎలా ఉంటారో, దాన్ని ఎలా అయితే ప్రశ్నిస్తారో అదే విధంగా అర్జునుడు వాళ్ళ స్థాయికి దిగి వచ్చి, వాళ్ళ మనస్సులో ఉండేటువంటి భావాన్ని వ్యక్తీకరిస్తూ ఈ ప్రశ్న అడుగుతున్నాడు. ఎవరైతే భక్తులు కారో వాళ్ళు శ్రీకృష్ణుడిని అర్థం చేసుకోలేరు. మనము 2 రోజుల క్రితమా? నిన్న భగవంతుడిని ఎలా అర్థం చేసుకోగలుగుతామో, భగవద్గీతను అర్థం చేసుకోవాలి అనుకుంటే ముందు వ్యక్తి కృష్ణ భక్తుడై ఉండాలి. భగవద్గీత కానీ, భగవంతుడైన కృష్ణుడి గురించి అర్థం చేసుకోవాలంటే వ్యక్తి భగవంతుడైన శ్రీకృష్ణుని భక్తుడై ఉండాలి. ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నాం. ఎందుకంటే కృష్ణుడు ఏమని చెప్తున్నాడు? భగవద్గీతకు సంబంధించిన పరిజ్ఞానం అంతా కూడాను రహస్యం, గుహ్యమైనటువంటిది. కానీ అది నీకు అందిస్తున్నాను. ఎందుకని? నువ్వు నా మిత్రుడివి, అంతకన్నా ముఖ్యంగా నువ్వు నా భక్తుడివి. అందుకని ఇలాగా ఈ యోగ శాస్త్రం ఏదైతే ఉందో అది ఇంతకుముందు చెప్పినప్పటికీ కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నేను సూర్యభగవానుడికి చెప్పాను. ఇమాం వివస్వతే యోగం ప్రోక్తావం అహం వ్యయం. కానది సకాలేన యోగ నష్ట పరంతప, కాలక్రమంలో అది నష్టపడిపోయింది. ఈ పరంపరానుగతంగా వచ్చినటువంటి ప్రామాణిక పరంపర ద్వారా వచ్చినటువంటి పరిజ్ఞానం నశించిపోవడం మూలంగా దీనిని మళ్ళీ నీకు ఈ యోగ శాస్త్రాన్ని తెలియజెప్తున్నాను. ఏమన్నాను? ఇది పురాణం. పురాణం అంటే ప్రాచీనమైనటువంటిది. ముందు సూర్యభగవానుడికి ఇది నేను చెప్పాను. సూర్యభగవానుడు ఒక్కొక్క అనంతమైనటువంటి ఖగోళాలున్న విషయం మనం నేర్చుకున్నాం. ప్రతి ఖగోళానికి అధ్యక్షుడు ఎవరు అంటే సూర్యుడు. ఈ ఖగోళానికి అధ్యక్షుడైన సూర్యుని పేరు వివస్వాన్. మనకైతే దేశానికి ఎలా అధ్యక్షుడు ఉంటాడో ఈ ఖగోళానికి అధ్యక్షుడు సూర్యుడు. మన ఉపమానం కోసమే చెప్పడం కానీ మనకుండేటువంటి అధ్యక్షుల జీవిత కాలము చాలా స్వల్పమైంది. కానీ సూర్యభగవానుని జీవిత కాలం చాలా 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 పెద్దది. కానీ సూర్యభగవానుడు కూడా జీవాత్మే. ఇంకో రకమైనటువంటి శరీరాన్ని కలిగి ఉన్నాడు. అగ్నితో చేయబడినటువంటి శరీరం. ఇవన్నీ మనము ఇంతకుముందు చర్చించుకున్నాము. ఈ విషయాలన్నీ అర్జునుడికి కూడా తెలుసు. కానీ భౌతిక ప్రపంచంలో భగవద్గీతను చదువుతున్న వాళ్ళలో అన్ని రకాల వ్యక్తులు ఉంటారు. అజ్ఞానంతో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు భగవద్గీత కృష్ణుడు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే సూర్యభగవానుడికి చెప్పారు అనగానే ఏమంటారు? ఇదంతా పుకిటి పురాణము, కాల్పనిక సాహిత్యం. ఎలా చెబుతారండి? అర్జునుడితో పాటే ఉన్నాడు కృష్ణుడు. తెలుసు కదా మనకి. కృష్ణుడికి అర్జునుడికి సంబంధం అయింది. ఏ రకమైన సంబంధం ఉంది? బావబామర్దులవుతారు. ఈ విషయాలన్నీ మనకు తెలుసు కదా. సమకాలీకునుడు. మహా అంటే 5-10 సంవత్సరాలు అటు ఇటుగా ఉన్నారేమో. వాళ్ళిద్దరు సమకాలీకులు. అలాంటి వాడు కోట్ల సంవత్సరాల క్రితం ఎవరు సూర్యదేవుడికి చెప్పాను అంటే ఎలా నమ్ముతాము? ఇదంతా కూడా పుకిటి పురాణము అనుకునే అవకాశం ఉంది. కానీ ఇది ఇలాంటిది కాదు. కాల్పనిక ఊహలతో జనించినటువంటి కథ కాదు ఇది. ఇది సత్యం. అందుకని ఈ విషయాన్ని స్పష్టంగా విశదీకరించి చెప్పడం కోసమని అర్జునుడు
మామూలు వ్యక్తులు అడిగేటువంటి ప్రశ్నని కృష్ణుడిని అడుగుతున్నాడు. మూర్ఖులైనటువంటి వాళ్ళు. మామూలుగా మనలాంటి వాళ్ళే అడగని ఏమన్నా అంటాం కదా! అదెలా సాధ్యమవుతుంది? అందుకని మనలాంటి వాళ్ళందరికీ ప్రాతినిధ్యం వహిస్తూ అర్జునుడు అడుగుతున్నాడు. మనిద్దరం సమకాలికులం కదా! నాకన్నా కొద్ది సంవత్సరాల ముందు నువ్వు జనించుంటావు. అలాంటప్పుడు నువ్వు సూర్యదేవుడికి ఎలా చెప్పగలిగావు ఈ భగవద్గీత గురించి? చూడండి ఇప్పుడు నేను మీతో సంభాషించడానికి ముందు, నేనిప్పుడే సూర్యగ్రహానికి వెళ్ళొచ్చాను. అక్కడ సూర్యుడితో మాట్లాడొస్తున్నాను. అలాంటి మీరు నమ్ముతారా? అంటాడు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. ఏదో మత్స్యస్థిమితం తప్పినట్టుంది అంట. సూర్యగోళానికి వెళ్లి అక్కడ మాట్లాడేసి వచ్చారా ఇక్కడ అంటారు కదా! అందుకని ఎవరైతే శ్రీకృష్ణుని కూడా మన స్థాయిలోనే ఊహిస్తారో అలాంటి వ్యక్తులు ఇలాంటి ప్రశ్నని సంధించే అవకాశం ఉంది. అవజానంతి మాం మూఢా మానుషం తానుమాశ్రితం పరం భావం అజానంత. భక్తులు భగవంతుని వాక్యాన్ని స్వీకరిస్తారు. కానీ సామాన్యులు కృష్ణుడు భగవంతుడు అనేటువంటి విషయాన్ని అవగతం చేసుకోవడానికి ముందు భక్తియుక్త సేవలో నీకుతవ్వడానికి ముందు దీన్ని అంగీకరించకపోవచ్చు. చాలామంది మేధావులుగా పరిగణించబడే వాళ్ళుంటారు. అలాంటి భౌతిక జీవన విధానంలో సమాజంలో మేధావులుగా పరిగణించబడే వాళ్ళు, తత్వవేత్తలుగా పిలువబడే వాళ్ళు కూడాను చాలామంది అసలు కృష్ణుడే లేడని, ఇదంతా కూడాను ఊహాజనితమైందని, అసలు కురుక్షేత్ర రంగమే లేదని, ఇదంతా కూడా ఊహాజనితము, కాల్పనికము అని వాళ్ళకి తోచిన అర్థాన్ని ఊహించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ అది నిజం కాదు. కృష్ణుడు చారిత్రకమైన వాడే. కానీ భగవంతుడు. ఈ విషయాలు భక్తియుక్త సేవలో నియుక్తం కాని భక్తులకి అర్థం కాదు. అందుకని నిన్నటి శ్లోకంలో మనం చదువుకున్నప్పుడు భక్తోసి అనే పదాన్ని ఉపయోగించారు భగవంతుడైన శ్రీకృష్ణుడు. భగవద్గీత యొక్క నిగూఢమైన అర్థము, గూఢమైన రహస్యమైనటువంటి ఈ సమాచారము భక్తులైన వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలరు. అభక్తులు దీన్ని అవగతం చేసుకోలేరు. అభక్తులైన వాళ్ళు దీని గురించి కాల్పనికంగా, మానసికంగా ఊహించుకోవచ్చు రకరకాలుగాను. వాళ్ళ స్థితిని బట్టి. ఒకరు శ్రీకృష్ణుడిని రాజకీయవేత్త అంటారు. మరొకరు మామూలు తత్వవేత్త అంటారు. లేకపోతే కాల్పనికవేత్త, శాస్త్రమంతా తెలిసిన ప్రజ్ఞావంతుడు. ఇదంతా సత్యం కాదు. సత్యం ఎవరికి తెలుస్తుంది? భగవద్భక్తుడికి, కృష్ణ భక్తులకి మాత్రమే తెలుస్తుంది. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీతని యథాతథంగా ప్రకటితం చేశారు. ఇలాంటి పరిజ్ఞానం లేకుండా భగవద్గీతని నేను చదివేశాను అని చెప్పేసి, కొంత సంస్కృత పరిజ్ఞానం మాత్రమే ఉంటే దాన్ని అనువదించే ప్రయత్నం చేసి, దాని మీద వ్యాఖ్యానం చేశారనుకోండి, దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఏమీ అర్థం కాదు. అందుకనే శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీత యథాతథాన్ని మనకు అందించారు. ప్రపంచవ్యాప్తంగా ఇది అంగీకరించబడినటువంటి శాస్త్రం. భగవద్గీత యథాతథం. భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్. మనం గమనించినట్టయితే అత్యంత ఉన్నతంగా విక్రయించబడేటువంటి గ్రంథము భగవద్గీతలో శ్రీల ప్రభుపాదుల వారి భగవద్గీత యథాతథం. ఎందుకు? యథాతథంగా ప్రకటితం చేయబడింది. ఎలాంటి స్వంత వ్యాఖ్యానాలు లేకుండా యథాతథంగా ప్రకటితం చేయబడింది కాబట్టి అది జీవాత్మలందరినీ కూడాను ఆకర్షిస్తుంది. చాలామంది కృష్ణుడు చారిత్రకమైన వ్యక్తి, దాంతో పాటు భగవంతుడు అనే విషయాన్ని విశ్వసించరు. చాలా గొప్ప మేధావి, గొప్ప రాజకీయవేత్త, అద్భుతమైన అందాన్ని కలిగి ఉన్నవాడు.
ఈ విధంగా ఆలోచిస్తారు. ఔజానంతి మాం మూఢం. మానుషిం తానుమాశ్రితం పరం భావమజానంత. భగవంతుడైన శ్రీకృష్ణుడి గురించిన సత్యాన్ని 3లో అర్థం చేసుకోలేడు. 9వ అధ్యాయంలో కృష్ణుడు ఈ విషయాన్ని చెప్తాడు. దీనికి సంబంధించిన వివరణని అర్జునుడి ప్రశ్న ద్వారా శ్రీకృష్ణుడు మనకి తెలియజేయబోతున్నాడు. అపరం భవతో జన్మ. ఏమంటున్నాడు కృష్ణుడు? నువ్వు కూడా నాతో పాటు జనించావు. నేనెప్పుడైతే జనిస్తున్నానో నాతో సమకాలికుడివి నువ్వు. పరమజన్మ వివస్వతః. సూర్యభగవానుడు వివస్వాన్. చాలా పురాతనమైనవాడు. అతనికిలో అర్జునుడు అంటున్నాడు, అవును కదా! పురాతనమైనవాడు కదా! మరి నువ్వప్పుడెలా ఉన్నావు? ఇది ప్రశ్న. అపరం భవతో జన్మ, పరం జన్మ వివస్వతః. కథం ఏతాది విజ్ఞేయం. నేనెలా నమ్మగలను? ఈ రకమైన ప్రశ్న అడిగే అవకాశం ఉంది కదా! త్వమాదౌ ప్రోక్తావానితి. ముందది మాట్లాడావు. ఇదే భగవంతుడికి, జీవాత్మకి మధ్య ఉన్నటువంటి భేదము. భగవంతుడేది మర్చిపోడు. మనం మర్చిపోతాం. దీనికి సంబంధించిన ఇంకా వివరణాత్మకమైన సమాధానము తర్వాత శ్లోకంలో మనం చదువుకుంటాం. బహూమి అదేంటది? బహూని మే వ్యతితాని జన్మాని తవ చార్జున తనేహం వేద సర్వాణి అన్ తాన్యేహం వేద సర్వాణి. నాకు సంపూర్ణ పరిజ్ఞానం ఉంది. ఇంకో చోట కృష్ణుడు ఏమని చెప్తాడు? భూత, భవిష్యత్, వర్తమాన కాలాన్ని కూడాను నేనెరుగుదును. నిజంగా పరిజ్ఞానము అంటే అర్థం ఏంటంటే అదే. పరిజ్ఞానము, జ్ఞానము అంటే సంపూర్ణ జ్ఞానము అంటే అర్థం ఏంటి? భూత, భవిష్యత్, వర్తమాన కాలాన్ని కూడా తెలిసిన వాడిని సంపూర్ణ జ్ఞాని అనొచ్చు. శ్రీమద్ భాగవతంలో భవిష్యత్తులో జరగబోయే అనేక సంఘటనలు వివరించబడ్డాయి. కలియుగానికి సంబంధించి. శ్రీమద్ భాగవతము 5000 సంవత్సరాల క్రితము ఇలాగా పుస్తక రూపంలో మనకు అందించబడింది. అప్పుడెప్పుడో చెప్పబడినయి. 5000 సంవత్సరాల క్రితం చెప్పబడినవి నేటికి కూడా నిజంగా మనకి మన అనుభవంలోకొస్తున్నాయి. అది శాస్త్రము అంటే. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలన్నీ కూడాను శాస్త్రంలో ప్రకటితమై చెప్పబడుతున్నాయి. ఎందుకని? భగవంతుడైన కృష్ణుడితో చెప్పబడింది. వేదేహం సమతీతాని. వేదేహం సమతీతాని. నాకు భవిష్యత్తు, వర్తమానము, భూతకాలము అన్నీ తెలుసు. సంపూర్ణ పరిజ్ఞానవంతుడు. వ్యక్తులను అడుగుతూ ఉంటారు. కృష్ణ, 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 కృష్ణ చైతన్యం అంటూ ఉంటారు. ఎందుకు కృష్ణుడు అనబడుతున్నాను? ఎందుకు కృష్ణుడి గురించి అంతగా తాపత్రయపడుతున్నాను? ఎందుకంటే కృష్ణుడు పరిపూర్ణుడు. ఆ పరిపూర్ణత్వం మనలో లేదు. భక్తియుక్త సేవలో నీక్తులైన వాళ్ళు భగవంతుడి గురించి తాపత్రయపడుతుంటారు. భౌతిక జీవన విధానంలో నీక్తులైన వాళ్ళు కామ్య కర్మలలో ఇంద్రియ తృప్తికి సంబంధించిన విషయాల్లో తాపత్రయపడుతూ ఉంటారు. కృష్ణుడి గురించి ఎందుకు తాపత్రయపడతాము? సంపూర్ణుడు, భగవంతుడు కాబట్టి. ఆ సంపూర్ణత్వం మనలో లేదు కాబట్టి. జీవాత్మల్లో అనేక రకమైనటువంటి దోషాలున్నాయని చెప్పుకుంటాం. దాంట్లో ముఖ్యమైనవి 4. పొరపాటు చేసే నైజం మానవులందరిలో కూడా ఉంటుంది. భ్రమితులమవుతూ ఉంటాం. ఒకదాన్ని చూసి ఇంకొకటి అనుకుంటూ ఉంటాము. మోసం చేసేటువంటి ఆలోచన మనుషుల్లో ఉంటుంది. ఇంద్రియాలన్నీ కూడాను అపరిపక్వమైనవి. అందుకని ఇంద్రియాల ద్వారా మనము
పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని సంతరించుకోలేము. ఇన్ని రకాలైనటువంటి అవలక్షణాలతో మనం ఏదైనా బోధించాలి అనుకుంటే అది పరిపక్వత చెందిన బోధన అయ్యుండదు. ఎందుకంటే ఇంద్రియాల ద్వారా సేకరించినటువంటి పరిజ్ఞానము పరిపక్వతను సిద్ధించుకొని ఉండదు. కాబట్టి మనలోనే దోషాలున్నాయి కాబట్టి మనమే స్వయంగా ఏదో సృష్టించి బోధించటము అంటే ఏమిటది? దాని అర్థం ఏమిటి? మానసిక కల్పనతో బోధించి అదే సత్యమని చెప్పడము అంటే మోసం చేయడం లాంటిది. మోసమే. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇది మన బోధన కాదు. నేను బోధించలేను. పరిజ్ఞానము నా దగ్గర లేదు. అందుకని ఈ పరిజ్ఞానాన్ని ఎక్కడి నుంచి స్వీకరిస్తాము? మన భగవంతుడైన శ్రీకృష్ణుడి నుంచి. ఎందుకు? శ్రీకృష్ణుడు దేవాది దేవుడు, భగవంతుడు కాబట్టి. సంపూర్ణమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి, భగవంతుని నుంచి మనం పరిజ్ఞానాన్ని స్వీకరిస్తాం. దానికి సంబంధించిన వివరణ ఇక్కడ మనకు అందజేయబడుతుంది. కృష్ణుడు దీనికి సంబంధించిన వివరణని మనకు అందిస్తున్నారు. బహూని మే జన్మాని వ్యతీతాని యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత తదాత్మానం సృజామ్యహం. అందుముందు మనం చదువుకోబోతున్నాం దాన్ని. 6, 7, 8 ఈ శ్లోకాలు ఇక్కడ వస్తుంది. శ్రీకృష్ణుడు ఏమని చెప్తున్నాడు? ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు నేను ప్రకటితమవుతున్నాను. ఈ ఖగోళంలోకి వస్తారు. అలాగే అనంతమైన ఖగోళాలున్నాయి. 1, 2, 3, 4 కాదు లెక్కబెట్టలేనన్ని ఖగోళాలున్నాయి. ఆ ఖగోళాలన్నిట్లో కూడాను భగవంతుడు ప్రకటితమవుతుంటాడు. అలాగా శ్రీకృష్ణుడి యొక్క అవతారము అనేటువంటిది, ప్రకటితమవ్వడము అనేటువంటిది ఈ ఖగోళాలన్నిట్లో కూడా జరుగుతూ ఉంటుంది. అనంతమైన ఈ ఖగోళాలు భగవంతుడు అలా ప్రకటితమవుతూ వస్తూ పోతూ ఉంటారండి. అన్ని చోట్ల కూడా. ఎలాగైతే సూర్యుడు 24 గంటలకోసారి మనకి ఉదయించినట్టుగా ఎలా కనబడతారో, చూడండి ఉదయం లేవగానే సూర్యుడు మనకి ప్రకటితమవుతారు. సూర్యోదయం అవుతుంది. సాయంత్రానికి మళ్ళీ కనబడకుండా వెళ్ళిపోతారు. మళ్ళీ రేపు ఉదయం వస్తారు. అందుకని మనందరికీ కూడా తెలుసు. మన అనుభవపూర్వకంగా చెప్పొచ్చు మనం. ఇదేదో భవిష్యత్తు చెప్పడం కాదు. రోజు చూస్తున్నాం కాబట్టి, ఆ! ఇవాళ సూర్యోదయం అయింది. రేపు కూడా సూర్యుడు ఉదయించబోతున్నాడు. చిన్న పిల్లలు కూడా చెప్పగలరు. సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తారంటే ఉదయం 6, 6:30 మధ్యలో మళ్ళీ సూర్యుడు ప్రకటితమవుతారు. అదే విధంగా శాస్త్రాలు మనకి తెలియజెప్పుతున్నాయి. కృష్ణుడు ఎప్పుడు ఆవిర్భవిస్తారు? వాళ్ళు నిజం చెప్తున్నారా? శాస్త్రం చెప్తుంది నిజమా కాదా? అవును. శాస్త్రం భగవంతునితో చెప్పబడింది. సత్యం అది. అందుకని శాస్త్రాలు ఏమని చెప్తున్నాయి? బ్రహ్మ యొక్క ఒక రోజులో 28వ మన్వంతరంలో ద్వాపర యుగంలో భగవంతుడు ప్రకటితమవుతున్నారు. బహూని మే జన్మాని, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున. ఏమంటున్నాడు? నాతో పాటు బహు బహు బహూనీమి. నాతో పాటు నేనెన్నో సార్లు ప్రకటితమయ్యాను. నాతో పాటు నువ్వు కూడా వచ్చావు. మనిద్దరము స్నేహితులము. నువ్వు నా గొప్ప భక్తుడివి. మనిద్దరము కూడాను ఎప్పుడు ప్రకటితమైన ఇద్దరం కలిసి ప్రకటితమవుతాం. ఇది సత్యం. కానీ ఇక్కడ సమస్య ఏమిటి? తానేహం వేద. ఈ విషయాలన్నీ నాకు తెలుసు. నేను పూర్వం ఎప్పుడొచ్చాను? మళ్ళీ ఎప్పుడు రాబోతున్నాను? ఇవన్నీ నాకు తెలుసు. అనేకం వేద సర్వాణి. సర్వాణి అంటే భూత, భవిష్యత్, వర్తమానాలన్నీ కూడా తెలిసిన వ్యక్తి సర్వాణి. నత్వం వేత్త పరంతప. నువ్వు చాలా గొప్ప యోధుడివి. పరంతప అంటే అర్థం ఏంటంటే శత్రువుల హృదయాల్లో భయాన్ని కొలిపేటువంటి వాడు పరంతప. శత్రువులకి కష్టాల్ని తెచ్చేవాడు. పరం తపతి. పరంతప. నువ్వు చాలా గొప్ప యోధుడివి. గొప్ప వ్యక్తిత్వం కలవాడివి. కానీ నీకివన్నీ గుర్తుండవు. ఎందుకు?
నీకు నాకు మధ్యలో ఉన్న తేడా అదే. నీకు గుర్తున్నది. ఎందుకు గుర్తుండదు? మనిద్దరం కూడాను చాలా సార్లు ప్రకటితమయ్యాము. కానీ ఇవన్నీ నాకు గుర్తున్నాయి. నీకు గుర్తుండవు. దేహాంతర ప్రాప్తి. ఎందుకనంటే దేహాంతర ప్రాప్తి. మనము మన శరీరాన్ని మారుస్తున్నాం. ఈ శరీరం నశించిపోయిన తర్వాత వాసాంశ జీర్ణాన్ని యథా విహారి అని చెప్పుకున్నాం కదా! ఈ శరీరం నశించిపోయిన తర్వాత పాత గుడ్డల్ని వదిలేసి మనం కొత్త గుడ్డల్ని ఎలాగైతే ధరిస్తామో, అదే విధంగా ఈ శరీరం కూడాను నశించిపోయిన తర్వాత మరో శరీరాన్ని పొందుతున్నాం మనం. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతే. దేహాంతర ప్రాప్తి. దేహంతో పాటు మనము మన కార్యక్రమాల్ని కూడా మర్చిపోతున్నాం. పూర్వజన్మలో మనం ఏమిటో మనకు తెలీదు. ఎలాంటి శరీరాన్ని పొంది ఉన్నానో కూడా నాకు తెలీదు. ఎలాంటి శరీరాన్ని పొందబోతున్నానో కూడా మనకు తెలీదు. మన పరిజ్ఞానం చాలా పరిమితమైనటువంటిది, అసంపూర్ణమైనటువంటిది. కానీ కృష్ణుడు భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో ఎప్పుడెప్పుడు తాను ప్రకటితమయ్యాడు, ఏం చేశాడో చెప్పగలడు. తానేహం సర్వాణి. దీన్ని బట్టి మనము దీన్నంతా కూడా చర్చించినప్పుడు మనకేమర్థమవుతుంది? కృష్ణుడు మానవుడి రూపంలోనే ప్రకటితమవచ్చు. మానవుడిలా కనబడతాడు చూడ్డానికి. 2 కాళ్ళు, 2 చేతులు, తల అలాగే కనిపిస్తాడు. అలాంటప్పుడు అతనికి అన్నీ తెలుసు. కానీ అన్నీ గుర్తున్నాయి. కానీ నాకు గుర్తులేవు. ఎందుకని? దానికి సంబంధించిన వివరణని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే, మన శరీరం మారిపోతుంది కాబట్టి మనం మర్చిపోతున్నాం. ఉదాహరణకి బాల్యావస్థలో మనం రకరకాల పనులు చేస్తుంటాం. దాంట్లో కొన్ని మనకు గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. ఇదే శరీరం, ఇదే జీవితంలో మనం ఆ పనులు చేసినవన్నీ కూడా మర్చిపోతాం. ఆహ్, మాసము, 2 మాసాలు, 3 మాసాలు ఉన్న పరిస్థితుల్లో వ్యక్తులు చేసే పనులని మన తల్లిదండ్రులు చెబుతూ ఉంటే మనకు తెలుస్తుంది. ఇలా ఇబ్బంది పెట్టావు, ఇది చేశావు, అది చేశావు ఇది. మనకు తెలీదు. ఇది సత్యం కదా! అదే విధంగా మనం ఎప్పుడైతే శరీరాన్ని మారుస్తామో, పూర్వ ఆశ్రమంలో మనం చేసినవి, పూర్వ శరీరంలో మనం చేసినవి మనకేవి గుర్తుండవు. కానీ కృష్ణుడికి అన్నీ గుర్తున్నాయి. ఎందుకు గుర్తున్నాయి? ఎందుకంటే అతని శరీరము మారదు కాబట్టి. ఇది ఈ వివరణ ఏదైతే ఎందుకు కృష్ణుడికి అన్నీ గుర్తున్నాయి, నాకెందుకు గుర్తులేవు అంటే తేడా ఏమిటి అంటే, మనం శరీరాన్ని మారుస్తున్నాము. కృష్ణుడి శరీరం మారదు. శాశ్వతమైనది. ఇది తార్కికంగా ఆలోచించినప్పుడు మనకు అర్థమవ్వాల్సినటువంటి విషయం. నేను మర్చిపోతున్నాను ఎందుకంటే నా శరీరం మారిపోతుంది. కానీ కృష్ణుడు మర్చిపోరు. ఎందుకంటే ఆయన శరీరం మారదు. భగవంతుడైన శ్రీకృష్ణుడి గురించి తెలుసుకోవాలి అంటే సాధ్యమయ్యే విషయం కాదు అందరికిని. సంభవామి ఆత్మమాయయ అని చెప్తున్నారు. నేను ప్రకటితమవ్వడము, అప్రకటితమవ్వడం అనేటువంటిది నా స్వశక్తితో నేను దాన్ని చేస్తాను. కానీ మనము భౌతిక ప్రపంచంలో ప్రకటితమో, అప్రకటితమో అవ్వడానికి మన స్వశక్తితో చేయడం కాదు. మనం ఎలా చేస్తాము? కర్మబంధనంతో ప్రకటితమవుతాం. మనుష్య శరీరం ఎలా వస్తుంది మనకి? కర్మానుసారంగా వస్తుంది. ఈ శరీరాన్ని త్యజించిన తర్వాత, తర్వాతి శరీరం ఏది అనేటువంటిది మన నియంత్రణలో లేదు. నిజానికి కొంతవరకు మన నియంత్రణలో ఉంది. ఎలాగా? ఏ కర్మనైతే మనం చేస్తామో ఆ కర్మాన్ని బట్టి మనకి ఇంకో శరీరం వస్తుంది. ఈ విషయం మనకెలా తెలుస్తుంది? శాస్త్రాలను అభ్యసించినప్పుడు ఓకే. నేను ఈ కర్మలు చేస్తే నాకు ఈ రకమైన శరీరం వస్తుంది. ఊర్ధ్వం గచ్చంతి సాత్వసతః ఇది శాస్త్రంలో చెప్పారు. భగవద్గీతలో వస్తుంది కదా! ఈ విషయాలన్నీ మనకెలా తెలుస్తున్నాయి? శాస్త్రాల్ని మనము అధ్యయనం చేసినప్పుడు దాంట్లో మనకి వివరణ తెలుస్తుంది. సత్యాన్ని మనము శాస్త్రాలని ఆధారంగా చేసుకొని చూడాలి.
లేకపోతే సత్యాన్ని చూసేటువంటి శక్తి మనకి లేదు. మనకు ఆ కళ్ళు కూడా లేవు. భూత భవిష్యత్తు వర్తమాన కాలాన్ని మనము తెలుసుకోలేము. చూడండి, జ్యోతిష్ శాస్త్రం గురించి మాట్లాడతాం కదా! జ్యోతిష్ శాస్త్రం కూడాను వేద శాస్త్రాల్లో భాగం. శాస్త్రమే అది కూడాను. జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది మనకి. మన పూర్వజన్మలో మనం ఎవరు అనేటువంటిది. చక్కగా జ్యోతిష్ శాస్త్రాన్ని చక్కని అధ్యయనం చేసి దాని పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని కలిగిన వ్యక్తి మన పూర్వజన్మ ఏంటో చెప్పగలడు. తర్వాతి జన్మలో మనం ఏం కాబోతున్నామో కూడా చెప్పగలడు. ఇది జ్యోతిష్ శాస్త్రం యొక్క విధి విధానం. జ్యోతిష్ శాస్త్రం వివిధ శాస్త్రాల్లో ఒకటి. ఊర్ధ్వం గచ్చంతి సాత్వస్థః. ఎవరైతే సత్వగుణంలో స్థిరపడి ఉంటారో, బ్రాహ్మణత్వాన్ని కలిగి ఉంటారో, బ్రాహ్మణత్వం అంటే ఏమిటి? మనము ఇంతకుముందు ఒకసారి చదువుకున్నాం. 18వ అధ్యాయము మొదటిసారి పూర్తి చేస్తున్నప్పుడు చదువుకున్నాం ఎవరికైనా గుర్తుంటే. సత్యం సమో ధమస్థితీక్ష. సత్యం సత్యం సమో ధమస్థితీక్షార్జవం. జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. సంపూర్ణంగా సత్యవాక్ పరిపాలకులమై ఉండి, శుభ్రతను కలిగి ఉండి, సత్యం, శౌచం, సమ ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండి, మనస్సును నిగ్రహించుకోగలిగి, స సత్యం, శౌచం, సమోధమస్, తితీక్ష. తితీక్ష అంటే ఆహ్, టోలరెన్స్, భరించే శక్తిని కలిగి ఉండడం. ఆర్జవం అంటే సరళమైన జీవితాన్ని గడపడం. జ్ఞానం, సంపూర్ణ పరిజ్ఞానాన్ని కలిగి ఉండడం. విజ్ఞానం, కలిగి ఉన్న పరిజ్ఞానాన్ని దైనందిన జీవితంలో వినియోగించగలగడం. విజ్ఞానం, ఆస్తిక్యం. ఆస్తిక్యం అంటే కర్మసత్యము, భగవంతుడికి సంబంధించిన పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉండడం. ఆస్తిక్యం, బ్రహ్మకర్మ స్వభావజం. ఈ రకమైన అర్హతలను మనం కలిగి ఉన్నప్పుడు బ్రాహ్మణులుగా పరిగణించబడతాము. దాన్నేమంటారు? సాత్వస్థ, సత్వగుణ సంపన్నులైనప్పుడు. రజోగుణము, తమోగుణంలో ఉన్నప్పుడు మనము భగవద్భక్తిలో స్థిరపడలేము. రజోగుణంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? మహా అంటే ఉన్నతమైన లోకాలకు వెళ్ళే అవకాశం లభించవచ్చును అని చెప్తున్నారు ఈ శాస్త్రం. ఊర్ధ్వం గచ్చంతి సాత్వస్థః మధ్యే తిష్టాని రాజసః. ఈ ఉన్నత లోకాలు అంటే ఈ మధ్య ఈ ఈ 14 భూనభాండాల్లో ఊర్ధ్వలోకము, అధోలోకము, మధ్యలోకము అని ఉన్నాయి కదా! ఈ మధ్య లోకాల్లో స్థిరులై ఉంటారు ఎవరు? రజోగుణంలో ఉన్నటువంటి వ్యక్తి. సత్వగుణంలో ఉన్న వ్యక్తి ఊర్ధ్వలోకాలకు కూడా వెళ్ళగలుగుతాడు. మధ్యలోకము అంటే ఈ భూలోకము, నిజానికి మధ్యలోకంలో ఉంది. భూర్భువః స్వాహ. స్వర్గలోకం వరకి ఉన్నవన్నీ కూడాను, ఇవన్నీ కూడాను ఈ 14 భువనభాండాలు అని చెప్తారు. రజోగుణంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఈ మధ్య లోకాల్లో కిందికి మీదికి, కిందికి మీదికి తిరుగుతూ ఉంటారు. జాఘాన్యే గుణవృత్తిస్థ అధో గచ్చంతి తామసః. ఎవరైతే తామస గుణంలో ఉంటారో, తామస గుణంలో ఉన్న వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి? చాలా హేయమైన కార్యక్రమాల్లో నిమగ్నమైంటారు. పాపభూయిష్టమైన కర్మల్లో నిమగ్నమైంటారు. అలాంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? శాస్త్రంలో అలాంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం చేసే పనులన్నీ కూడాను పాపభూయిష్టమైన పనులు ఉన్నారు. ఎందుకని? తమోగుణంలో ఉన్న వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయట? 4 నియమాలను చెప్పుకుంటామే. వివాహేతర సంబంధాన్ని కలిగి ఉండడము, మద్యపానము ఇలాంటి వాటిని మత్తు పదార్థాల్ని సేవించడము, మాంసభక్షణ చేయడము, జూదమాడడము ఇలాంటివన్నీ ఉంటాయి తమోగుణంలో ఉన్నవి. నిజానికి ఈ 4 ఏవైతే ఉన్నాయో, ఈ 4ని పాపభూయిష్టమైన జీవితానికి స్తంభాల్లాంటివివి. వివాహేతర సంబంధాలు, మత్తు పానీయ సేవన, మాంసభక్షణ, జూదమాటం. ఇవి 4 కూడాను పాప జీవితానికి 4 స్తంభాలు.
తామసి. తమసీమా జ్యోతిర్గమయ అని చెప్పింది శాస్త్రము. నువ్వు తామసమైనటువంటి గుణానికి ప్రభావితమై ఉన్నట్టయితే జాగ్నో గుణ వృత్తిస్థ అధో గచ్చంతి తామసః. అధో గచ్చంతి అంటే అధోలోకాలకి, అధోలోకాలకి. లేకపోతే జంతు జీవనానికి పంపించబడతాం. ఇది సారాంశము. ఏ గుణంతో ప్రభావితం చెందితే ఎలాగ ఉంటాము అనేటువంటిది. ఇది మనకు తెలియకపోవచ్చు. అజ్ఞానంతో ఉన్నటువంటి తమో గుణంలో ఉన్నవాళ్ళు కానివ్వండి, రజోగుణంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఈ పరిజ్ఞానం కూడా లేకపోవచ్చు. పరిజ్ఞానం లేకపోయినా మనకు తెలియకపోయినా కూడాను ప్రకృతి యొక్క నియమాలు మన మీద ప్రకటితమవుతూ ఉంటాయి. మన కర్మానుసారంగా ప్రకృతి నియమాలను అనుసరించి మనము తర్వాతి శరీరాన్ని స్వీకరించాలి. కర్మణా దైవ నేత్రేణ జాంతు దేహోపపత్తత. మనకి ఇంకో శరీరం ఎలా వస్తుంది? మన కర్మానుసారంగా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది మన తర్వాతి జీవితాన్ని నిర్దేశిస్తుంది. ఇక్కడ అర్జునుడు గొప్ప భక్తుడు. పూర్వపు శ్లోకంలో కూడా మనం దాని గురించి చర్చించుకున్నాం. భక్తోసి, భక్తోసి మే సఖా చేతి. భక్తుడు మాత్రమే కాదు. మామూలు భక్తుడే కాదు అర్జునుడు. భగవంతుడైన శ్రీకృష్ణునికి వ్యక్తిగత మిత్రుడు. భక్తోసి సఖా చేతి. నువ్వు నా భక్తుడివి. వ్యక్తిగతంగా నువ్వు నాకు మిత్రుడివి. సో, నేనెప్పుడైతే ప్రకటితమవుతానో అప్పుడు నువ్వు నాతో పాటు ప్రకటితమవుతావు. భక్తునికి, భగవానుడికి మధ్య ఉండేటువంటి సంబంధము ఎప్పుడు కూడాను సమసిపోదు. శాశ్వతమైనటువంటిది. అదే భక్తులకి, ఇతర జీవులకి ఉన్నటువంటి తేడా. జీవాత్మలన్నీ కూడాను భగవంతుని యొక్క అంశలే. మమేవాంశో జీవభూత. అందుకని అంశలు కాబట్టి, చాలా చిన్న అంశలు కాబట్టి, ఆ జీవాత్మకు ఉండేటువంటి తెలివితేటలు కానివ్వండి, శక్తి కానివ్వండి చాలా పరిమితమైనది. కానీ భగవంతుని యొక్క శక్తి కానీ, షడైశ్వర్యాలు కానీ సంపూర్ణమైనటువంటివి. ఆ శక్తితో భగవంతుడికి అన్ని విషయాలు కూడాను పరిపూర్ణ పరిజ్ఞానం ఉంది. భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాన్ని కూడా తెలుసును. కానీ మనకున్నటువంటి పరిమిత పరిజ్ఞానంలో మనం ఇవన్నీ తెలుసుకోలేం. అందుకని మనము పరిజ్ఞానాన్ని ఎక్కడి నుంచి స్వీకరించాలి? కృష్ణుడి నుంచి స్వీకరించాలి. తద్విజ్ఞానార్థం సగురుం ఏవాభిగచ్చేత్. అందుకని మనము పరిజ్ఞానాన్ని సంతరించుకోవడానికి కృష్ణుడిని గాని, కృష్ణుడి యొక్క ప్రామాణికమైనటువంటి ప్రతినిధిని కానీ ఆశ్రయించినప్పుడు మనకి భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానం అవగతమవుతుంది. అప్పుడు మాత్రమే మనం కృష్ణుని అర్థం చేసుకోగలుగుతాం. కేవలం మానసిక కల్పనతోని ఉత్కృష్టమైనటువంటి భాషా పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నాను. మేధావంతుడిగా కనబడుతున్నప్పటికిని కూడాను భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని మనము మానసిక కల్పనతో అర్థం చేసుకోలేము. భగవంతుడైన శ్రీకృష్ణుని మేధా సంపత్తితో ఎప్పుడు ఎవరు తెలుసుకోలేరు. అట్లది బ్రహ్మ సంహితలో ఒక శ్లోకం వస్తుంది. ఎవరికైనా గుర్తుందా? ఏంటది? అంతస్తు కోటి శతవత్సర సాంప్రగమ్యో వాయురతాపి మనసో ముని పుంగవానాం సోయాప్తి యత్ప్రాప. శ్లోకం ఎవరికైనా గుర్తుందా? సోయాస్తి యత్ప్రాపదసన్ని అవించ తత్వే
గోవిందమాది పురుషం తమహం భజామి. అంతాస్తు కోటి శతవత్సర సంప్రగమ్యో వాయురతాపి మనసో ముని పుంగవాన. చూడండి, గాలికి ఒక వేగం ఉంది, మనసుకు ఒక వేగం ఉంది, కాంతికి ఒక వేగం ఉంది. కాంతి వేగము వాయువు యొక్క వేగాన్ని మనము గుణించగలుగుతాము, కానీ మనస్సు యొక్క వేగాన్ని మనము గణించలేము. ఎలా ఉంటుంది, దాన్ని మెజర్ చేయలేము. మనస్సు ఎంత శక్తివంతమైందంటే క్షణంలో కోట్ల మైళ్ళ దూరం వెళ్ళిపోతాం. క్షణం. ఒక మనస్సు యొక్క వేగమే అంత ప్రభావితంగా ఉన్నప్పుడు మరి ఆత్మ యొక్క వేగం గురించి మనము ఆలోచించవచ్చు. ఆత్మ ఎంత వేగంగా ప్రయాణిస్తుందో కృష్ణుడు అందుకని 4వ అధ్యాయంలో మనం మళ్ళీ త్వరలో చదువుకోబోతున్నాం. ఏం చెప్తుంది? కొత్త దేహం పునర్జన్మ నైతిమామేతి సోచునాయి నైతిమామేతి కౌంతేయ. భగవంతుడైన శ్రీకృష్ణుడికి సంబంధించిన సంపూర్ణ పరిజ్ఞానాన్ని మనం సంతరించుకున్నప్పుడు మాత్రమే కొత్త దేహం పునర్జన్మ నైతిమామేతి సోచున, అప్పుడు మాత్రమే పునర్జన్మ లేకుండా ఉండగలుగుతాం. ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఉండరో వాళ్ళు మరో భౌతిక శరీరాన్ని స్వీకరించాల్సిన అగత్యం ఏర్పడుతుంది. వెంటనే వాళ్ళు తల్లి గర్భంలోకి, ఈ శరీరాన్ని వదలగానే ఇంకో తల్లి గర్భంలోకి ప్రవేశించాలి. ఎలా ప్రవేశిస్తారు? దైవనేత్రేణ. ఎప్పుడైతే భగవంతుడితో ఆ నిర్ణయం జరపబడుతుందో, ఈ జీవాత్మ ఈ రకమైన కార్యక్రమాల్లో నిమగ్నమైంది కాబట్టి ఈ జీవాత్మని ఉన్నతమైనటువంటి లేకపోతే నీచమైనటువంటి శరీరం ఇవ్వాలి ఇప్పుడున్న దానికన్నా కూడా. ఇలాంటి ఈ తల్లి గర్భంలోకి ప్రవేశించాలి. తండ్రి ద్వారా తల్లి గర్భంలో ప్రవేశపెట్టబడుతుంది. ఆ విధంగా భౌతిక శరీరము తల్లి గర్భం ద్వారా ప్రకటితమవుతుంది. కానీ కృష్ణ చైతన్యంలో ఉన్నవాళ్ళు వెంటనే, సంపూర్ణ కృష్ణ చైతన్యంలో ఉన్నవాళ్ళు ఈ శరీరాన్ని వదలగానే ఎక్కడ వెళ్ళిపోతారు? భగవద్ధామాన్ని చేరుకుంటారు. కృష్ణుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి పంపించబడుతుంది ఆ జీవాత్మ. ఇది పద్ధతి. వెంటనే త్వక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి కౌంతేయ. మామేతి, వెంటనే నన్ను చేరుకుంటాడు. ఇది కృష్ణుడు చెబుతున్నాడు. ఈ భౌతిక ప్రపంచంలో కూడా కృష్ణుడు ప్రకటితమవుతాడు. మనం చెప్పుకున్నాం కదా, అనేకమైన ఖగోళాలు ఉన్నాయి. అన్ని ఖగోళాల్లో కూడా భగవంతుడు తన లీలని ప్రకటితం చేస్తూ ఉంటాడు. అనంతమైనటువంటి ఖగోళాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా భగవంతుడు భౌతిక ప్రపంచంలో ఎక్కడో తన లీలని ప్రకటితం చేస్తూ ఉంటాడు. అందుకని భక్తియుక్త సేవలో నియుక్తులైన వ్యక్తులు తమ శరీరాన్ని వదిలిపెట్టగానే వెంటనే ఎక్కడైతే భౌతిక ప్రపంచంలో కృష్ణుడు తన లీలని ప్రకటితం చేస్తున్నాడో అక్కడికి పంపించబడతాడు. అక్కడ చక్కగా భగవత్ సేవలో ఎలా నియుక్తులు కావాలో ఇంకా పరిపూర్ణమైనటువంటి అభ్యాసం ఇవ్వబడుతుంది. ఆ తర్వాత గోళిక బృందావనానికి, ఆధ్యాత్మిక ప్రపంచానికి తీసుకెళ్ళబడతాడు. బృహద్భాగవతామృతంలో ఈ విషయాన్ని సనాతన గోస్వామి వివరించి చెప్తారు. ఈ విధంగా మనము శరీరాన్ని మారుస్తున్నాము. భగవంతుని యొక్క చిన్న అంశం కాబట్టి భగవంతునికి ఉన్నటువంటి గుణగణాలు మనలో కూడా ఉన్నాయి, కానీ 100% లేవు. మన గుణాలన్నీ పరిపక్వతని చెందినప్పుడు కూడా మనలో ఉన్నటువంటి భగవంతునిలో ఉన్నటువంటి గుణాలన్నీ ఆ విధంగానే పరిపక్వత చెందినప్పుడు కూడా ఎంతవరకు ఆ గుణాలు ప్రకటితమవుతాయి? 78% అని చెప్పబడింది శాస్త్రంలో. అందుకని భక్తియుక్త సేవలో నియుక్తులమైనప్పుడు ఇప్పుడు మనకున్న గుణాలు కూడాను ఇంకా కొంచెం ప్రభావితమై కొంత అభివృద్ధి చెందుతుంది.
కానీ కృష్ణుడితో సమాన స్థాయిలో కాదు. కృష్ణుడు 100కి 100 సంపూర్ణ పరిపక్వతని కలిగినటువంటి వాడు. సూక్ష్మంగా మనం పరిపక్వతని చెందుతాం. 78% 75%. ఇవన్నీ కూడాను గోస్వాముల యొక్క ప్రవచనాలు, గోస్వాముల యొక్క శాస్త్ర పరిజ్ఞానాన్ని అందించే ప్రక్రియలో మనకి ఈ విషయాలన్నీ తెలియజేశారు. మనమున్నటువంటి ఈ బద్ధ స్థితిలో భగవంతునికి ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని, మనకున్న పరిజ్ఞానాన్ని కనీసం పోల్చలేం కూడాను. కృష్ణుడు వదిలేయండి. నేనే భగవంతునైపోతాను అని చెప్పేస్తూ ఉంటారు మూర్ఖంగా జనం. కొంతమంది నేను భగవంతునైపోయాను అని చెప్పేస్తుంటారు. అది సాధ్యమయ్యే విషయం కాదు. ఇది మనలో ఉన్న దోషము. మనం మర్చిపోతాము. నేను భగవంతుని యొక్క సేవకుడిని, నేను జీవాత్మని అనే విషయం మర్చిపోతాం. ఇది భగవంతునికి, జీవాత్మకి ఉన్నటువంటి తేడా. అర్జునుడు అడుగుతున్నాడు, ఎందుకు నువ్వెలా చెప్పగలిగావు వివస్వానికి ఇది అంటే, మనం కూడా ఉన్నాం అప్పుడు. కానీ ఇంకో శరీరంలో ఉన్నాం. ఆ విషయాన్ని అర్జునుడికి తెలియజేస్తున్నాడు. నువ్వు కూడా ఉన్నావు నాతో పాటు అప్పుడు. కానీ నువ్వు నేను ఎప్పుడు కూడాను ప్రకటితమవుతూ ఉంటాం. కానీ నువ్వు మళ్ళీ ప్రకటితమవ్వడానికి నీ శరీరాన్ని మార్చేస్తావు కాబట్టి నువ్వు అన్నీ మర్చిపోతున్నావు. కానీ నేను ఇలాగే ఉంటాను కాబట్టి నేను ఇది మర్చిపోను. ఏం చెప్పారు? ఈ శరీరం గురించి మాట్లాడకుండా ఏం చెప్పారు? నువ్వు శరీరం మారుస్తున్నావు కాబట్టి నువ్వు మర్చిపోయావు అన్నారు. మనకి శాస్త్రాన్ని అధ్యయనం చేసినప్పుడు స్పష్టంగా అవగతమవుతుంది ఏమిటంటే, భగవంతుడి శరీరం కూడా ఆధ్యాత్మికమైనది. అది మార్పు చెందదు. ఆధ్యాత్మికమైనవి కూడా శాశ్వతమైనవి. కాబట్టి భగవంతుని శరీరం మార్పు నందదు. దాన్ని బట్టి మనము తార్కికంగా ఆలోచించి అర్థం చేసుకోవచ్చు. మన శరీరం మారుతుంది కాబట్టి మనకి గుర్తుంచుకునే శక్తి కూడా నశించిపోతుంది. కానీ భగవంతుడు శాశ్వతుడు కాబట్టి అలాగే గుర్తుంటుంది. ఎవరైనా నేను దేవుడిని అన్నారనుకోండి, వాళ్ళ పూర్వజన్మ గురించి అడగండి. ఏమేం జన్మలెత్తావు? ఎక్కడెక్కడ సంచరించావు ఏమిటి? దాంతో తేలిపోతుంది. ఎవరైనా అడగొచ్చు, భగవంతుడు ఎందుకు శరీరాన్ని మార్చట్లేదు? ఎందుకంటే భగవంతుని శరీరం కూడాను ఆధ్యాత్మికం కాబట్టి. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ. విగ్రహ అంటే శరీరం. రూపం. భగవంతుని యొక్క శరీరం దేనితో చేయబడింది? సచ్చిదానంద. సత్ అంటే శాశ్వతమైనది. ఓం తత్ సత్. చిత్ అంటే సంపూర్ణమైన పరిజ్ఞానం కలిగినది. తానేహం వేద సర్వాణి సంపూర్ణ పరిజ్ఞానాన్ని కలిగింది. అది చిత్. సచ్చిత్ ఆనంద. కృష్ణుడు ఇప్పుడు ఆనందమయోభ్యాస్యాత్. ఆనందమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తాడు. ఇది నిజమైన కృష్ణుడి యొక్క స్థితి. సచ్చిదానంద విగ్రహ. వేదాంత సూత్రంలో చెప్పబడినట్టు ఆనందమయోభ్యాస్యాత్. ఆనందమయ కృష్ణుడు. కృష్ణుడే అయినప్పటికీ ఒక్కొక్క చోట ఒక్కో రకమైనటువంటి స్థితిలో ప్రకటితమవుతుంటాడు. కురుక్షేత్ర రంగంలో కృష్ణుడు ప్రకటితమైనప్పుడు వాసుదేవ స్థితి, వాసుదేవ కృష్ణుడిగా చెప్పబడింది. కృష్ణుడు వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ అనేటువంటి విభిన్న రూపాల్లో విస్తరిస్తారు అని మనం నేర్చుకున్నాం. చూడండి, కృష్ణ చైతన్యం అనేటువంటిది సంపూర్ణమైనటువంటి వైజ్ఞానిక శాస్త్రము. భగవంతుని గురించి, మన గురించి తెలుసుకోవాలి అనుకుంటే శ్రీల ప్రభుపాద వారి కృప వల్ల మనకి అనేకమైనటువంటి గ్రంథాలు లభింపచేయబడ్డాయి. భగవద్గీత ముఖ్యంగా జన్మ కర్మ చమే దివ్యం యోజనాతి తత్వతః. అందుకని భగవంతుడైన శ్రీకృష్ణుడికి సంబంధించిన సత్యాన్ని అందరూ కూడా అవగతం చేసుకునే ప్రయత్నించాలి.
అందరూ దాన్ని చేయలేరు. చాలా అరుదుగా వ్యక్తులు చేస్తుంటారు. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధ. యతతమపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వత. తత్వ అంటే సత్యము. సత్యాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టము అని కృష్ణుడు చెప్తున్నాడు. ఎందుకని? లక్షలలో ఒకరు సిద్ధత్వాన్ని పొందాలి అనుకుంటారు. సిద్ధ అంటే పరిపూర్ణత్వాన్ని సిద్ధించుకోవడం. అహం బ్రహ్మాస్మి, నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడం. ఎప్పుడైతే వ్యక్తి నేను ఈ భౌతికమైన శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటారో, తర్వాత తెలుసుకునేటువంటి సత్యం ఏంటి? నేను భగవంతుని యొక్క శాశ్వత సేవకుడిని నేను తెలుసుకుంటాను. భగవంతుడైన శ్రీకృష్ణుని శాశ్వత సేవకుడిని. ఇది పరిపూర్ణత్వం. ఈ పరిపూర్ణత్వాన్ని సిద్ధించుకోవాలి అనుకుంటే కోట్ల జన్మల అనంతరంగా ఇది సిద్ధిస్తుంది. దాన్ని కూడా భగవంతుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం. ఆ పరిజ్ఞానాన్ని సంతరించుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటారు? బ్రహ్మభూత స్థాయిలో ఉంటారు. మనం ఇప్పుడున్న స్థితి ఏమిటి? జీవభూత స్థాయిలో ఉన్నాం. దేహంతో మన దేహాత్మక బుద్ధిలో మనమున్నాం. కానీ వ్యక్తులు భౌతిక జీవన విధానంలో కూరుకుపోయి బ్రహ్మభూత స్థితికి రావడానికి భగవంతుడైన శ్రీకృష్ణుడి యొక్క భక్తులు అవడానికి ఇష్టపడరు. ఈ భౌతిక జీవన విధానంలో స్థిరపడడానికి శరీరం తర్వాత శరీరాన్ని మార్పు చెందుతుందని చెప్పినా కూడాను స్వీకరించడానికి ఇష్టపడరు. ఈ శరీరమే శాశ్వతమైనటువంటి అనేటువంటి పరిజ్ఞానంలో ఉంటారు. కానీ ఈ విషయం ఏంటంటే దేహాంతర ప్రాప్తి ఇది శాశ్వతం కాదు. దీని తర్వాత మరో శరీరం వస్తుంది. యతతం అపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వత. ఇప్పటికీ మనం మారుతున్నాం. అది ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా చెప్తుంది. ప్రతి 7 సంవత్సరాలకి ఇప్పుడు మన శరీరంలో ఉన్నటి ప్రతి కణం కూడా నశించిపోయి కొత్త కణాలు ఉద్భవిస్తుంటాయి. ప్రతి క్షణం కూడా కొన్ని కణాలు నశించిపోతుంటాయి, కొన్ని ఉద్భవిస్తుంటాయి. సిద్ధత్వాన్ని పొందిన వాళ్ళు కూడాను భగవంతుని చక్కగా అర్థం చేసుకోలేనటువంటి స్థితి. గొప్ప గొప్ప సన్యాసులు వేదాంత తత్వంలో పరిజ్ఞానాన్ని సంతరించుకున్నాము అనుకున్న వ్యక్తులు కూడాను మాయావాద సిద్ధాంతాన్ని స్వీకరించి భగవంతుడైన శ్రీకృష్ణునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అవగతం చేసుకోలేరు. ఇది సత్యం. కృష్ణుడు మామూలు వ్యక్తి అనుకుంటారు. అవజానంతి మాం మూఢ. అందుకని భగవంతుడైన శ్రీకృష్ణుని అర్థం చేసుకోవడము అంటే అది సామాన్యమైన విషయం కాదు. అది అందరికీ అర్థమయ్యే విషయం కాదు. ఎవరికి అర్థమవుతుంది? భక్తియుక్త సేవలో నియుక్తమైన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. మనం నిన్న చెప్పుకున్నాము. పరిపూర్ణత్వము అంటే ఏమిటి? భక్తియుక్త సేవలో నియుక్తమవ్వటము అంటే ఏమిటి? ఎప్పుడు మనకి భగవంతుని పూర్తిగా శరణాగతి పొంది సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపి. అన్ని రకాల పాపాలని నిన్ను శరణు పొందినప్పుడు నేను వాటినన్నిటిని కూడా తొలగిస్తాను అని చెప్పాడు. శరణు పొందే విధానం ఏమని చెప్పాడు? మన్మనాభవ మద్భక్తో మజ్జాజీ మాం నమస్కురు. భక్త్యా మాం అభిజానాతి యావన్యాశ్చాస్మి తత్వత. అండి. యశ్చాస్మి తత్వత. మళ్ళీ తత్వత. కృష్ణతత్వాన్ని మనము ఉన్నదున్నట్టుగా సత్యంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక వివరణ చెప్పబడింది. భగవంతుడైన శ్రీకృష్ణుడు మనుష్య రూపంలో ప్రకటితమైనప్పటికిని ఆయన మనలాంటి మామూలు మనిషి కాదు. భగవంతుడు. దానికి మంచి పరీక్ష ఏమిటి? అతనికి అన్ని విషయాలు కూడా తెలుసు. వేదాంత సూత్రాల్లో కూడా చెప్పబడిందది. జన్మాది యస్య యతః అన్వయాత్ ఇతరాస్ చార్థేష్వ అభిజ్ఞా స్వరాట్. అభిజ్ఞ అంటే సంపూర్ణమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నవాడు.
అందుకని ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుని ప్రశ్నని అడిగారు. మామూలు వ్యక్తులు కూడాను సహజంగా వచ్చే ప్రశ్నని అర్జునుడు ఆ వ్యక్తుల స్థానంలో స్థిరపడి భగవంతుడైన శ్రీకృష్ణుడిని ప్రశ్నించాడు. మీరు వివస్వానికి ఎలా చెప్పారు? సూర్యదేవుడికి ఎలా చెప్పారు అని. దానికి సంబంధించి భగవంతుడు ఆ విషయాన్ని ఇక్కడ విశదీకరించి చెప్తున్నాడు. తర్వాతి శ్లోకంలో ఇంకా వివరంగా భగవంతుడు దీనికి సంబంధించిన వివరణ అందజేస్తారు. ఎలాగా తాను వివస్వానికి తెలియజెప్పారు అనేటివి. ఇక్కడ మనం ఆపేద్దాం. ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ గాని, కామెంట్స్ గాని ఉన్నాయా మాతాజీస్ అండ్ ప్రభుజీస్?